पुलिस ने मुबैना तौर पर गांजा फरोख्त करने के इल्जाम में गुज्जन लाल और प्रदीप कुमार को गिरफ्तार कर लिया है, जो शमशाबाद जोन एक्साइज पुलिस स्टेशन के दायरे इख्तियार में ब्रांदावन होटल आरामघर चौराहे के करीब गांजा फरोख्त कर रहे थे। गिरफ्तार मुलजिमों में से एक गुज्जन लाल राइस मिल में काम करता था और उड़ीसा के ब्राह्मपुर में 10,000 रुपये फी किलो के हिसाब से गांजा खरीदता था और उसे रेल के जरिए हैदराबाद को दूसरे मुलजिम प्रदीप को दिया करता था। असिस्टेंट एक्साइज सुपरिंटेंडेंट श्रीनिवास रेड्डी ने कहा है कि प्रदीप गांजे के 200 छोटे पैकेट फी किलो बना रहा था और हर छोटे पैकेट को 200 रुपए में फरोख्त कर रहा था, जिससे इन दोनों को पैसे मिल रहे थे। प्रदीप ने कहा कि वो 150 के छोटे पैकेट हैदराबाद में बिहार के गांजा ताजिरों के साथ साथ शादनगर, बालानगर और जेडसिल्ला को फरोख्त कर रहा था। उनके पास से 2.5 किलोग्राम चर्स, 2 मोबाइल फोन और एक वजनी मशीन बरामद हुई है। गुड मॉर्निंग ऑल। एक्साइज ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ పి దశరథ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డిటిఎఫ్ టీమ్ డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ, అక్రుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ మరియు గణేష్, నెహ్రూ తదితర కానిస్టేబుల్ల బృందం నమ్మకమైన సమాచారంతో ఈరోజు ఆరాంఘర్ దగ్గర ఉన్న బృందావన్ హోటల్ సమీపంలో ఒక గంజాయి సెల్లర్స్కు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారంతో నిఘా వేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భజన్ లాల్ అనే ఒకరు, ప్రదీప్ కుమార్ అనే అతను ఇంకొకరు. వీళ్ళిద్దరు ఏంటంటే గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ భజన్ లాల్ అనేట ఆయన యాక్చువల్గా ఒక రైస్ మిల్లులో వర్కర్. భజన్ లాల్ సారీ గజానన్ లాల్ గజానన్ లాల్ అలియాస్ గజేందర్. ఇతడు రైస్ మిల్లో వర్క్ చేస్తూ ఉన్నాడు, బెంగళూరులో నివాసం ఉంటాడు. ఇతనికి గంజాయి వ్యాపారం చేసేటువంటి ఈ బీహార్కి సంబంధించినటువంటి, ఒరిస్సాకు సంబంధించినటువంటి కొందరితోటి పరిచయం ఏర్పడి ఈ మిల్లులో పనిచేసినటువంటి ఉపాధి డబ్బులు సరిపోయేవనే ఉద్దేశం, ఆయన దొరల వాట్లకు ఇంకా కొంత డబ్బు కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఒరిస్సాకి వెళ్ళి హోల్సేల్గా గంజాయి చేస్తూ ఈ ప్రదీప్ అనేట ఆయన రిటైలర్, ఆయనకు అప్పచెప్పడం. ఈయన డ్యూటీ అక్కడ కిలోకు 10,000 చొప్పున తెచ్చి ఇక్కడ ఇతనికి అప్పచెప్పి ఆ కిలోని 200 ప్యాకెట్ తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ను దాదాపు 200 రూపాయలకు, అంటే 200 ప్యాకెట్లు ఇంటూ 200 రూపాయలు, 5 గ్రాముల ప్యాకెట్ 40,000 రూపాయలు వస్తాయి ఒక 10,000 పెట్టుబడికి. ఇటు ఒరిస్సా నుంచి ట్రైన్లో ఇక్కడికి తీసుకురావడం, ఈ వ్యాపారం, ఈ రైస్ మిల్ ఉద్యోగం కట్టి ఉద్యోగం మంచిగా అయిపోయింది ఆయనకు, గజేందర్ గారికి. ఆయన ఏం చేసిందంటే మళ్ళీ ఈ ప్రదీప్ను ఏజెంట్గా పెట్టుకుంటే ఈ ప్రదీప్ అనేటోడు 150 కోట్ల మీద 30,000 కలెక్ట్ అవుతుంది. అంటే ఈ 10,000 పెట్టుబడితోటి 20,000 అక్రమంగా, అంటే వాళ్ళు 1 కిలో లేరు తెచ్చినప్పుడు 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు దాని వెసులుబాటు బట్టి. సో వాళ్ళని మంచి ఇన్ఫర్మేషన్ తోటి మా టీం పట్టుకోవడం జరిగింది. మా టీమును అభినందిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా వారిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, ఒక వెయింగ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి అమ్మకము మరియు వినియోగంకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీడియా మిత్రులు మాకు అందజేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉన్నది. గంజాయి కానీ మత్తు పదార్థాల నిర్మూలనకు రాష్ట్రం కట్టుబడి ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ, మా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కానీ